నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. ప్రతి నెల కూడా మనం మాస ఫలితాలు తీసుకుంటున్నాం. 12 రాశుల వారికి మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుంది, ఎవరెవరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం గురువుగారిని అడిగి తెలుసుకుందాం. మన ముందున్నారు గురువుగారు లక్ష్మీనారాయణ గారు. గురువుగారితో మాట్లాడి 12 రాశుల వారికి మార్చి నెలలో ఏ విధంగా ఉందో, ఏం చేయాలో తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. ప్రతి నెలలానే ఈ నెల కూడా మార్చిలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏమేమి పరిహారాలు చేసుకోవాలో అవన్నీ సవివరంగా తెలుసుకున్నాం గురుగారు. అసలు ప్రతి వాళ్ళు కూడా సంవత్సర ఆరంభం అంటే ఏమిటి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. మనం ఎక్కడ పుట్టాము, లేకపోతే హిందూ దేశం లేకపోతే తెలుగు రాష్ట్రంలో పుట్టాము. అయితే హిందీకి హిందీ పంచాంగం ఉంది, తెలుగు పంచాంగం ఉంది, అరవ పంచాంగం ఉంది, కర్ణాటక పంచాంగం ఉంది. ఇవన్నీ కూడా జనవరి మాత్రం కాదు. ఇప్పుడు సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు చాంద్రమానం అంటున్నాము. చాంద్రమాన పంచాంగం ఉంటుంది మనకు. మన రాష్ట్రం సంగతి చెప్పుకున్నాం. మన రాష్ట్రంలో ఏంటి చాంద్రమానం. చాంద్రమానం అంటే సూర్యుడు మేషరాశిలోకి వచ్చినప్పుడు కొత్త సంవత్సరం ప్రారంభం. ఇప్పుడు ఇదివరకు జనవరి గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పుకునేది కొత్త సంవత్సరం, తెలుగు సంవత్సరం. ఈ మార్చి నెలలోనే కొత్త సంవత్సరం వచ్చింది. ఆ కొత్త సంవత్సరం ఎప్పుడు వచ్చింది, ఆ కొత్త సంవత్సరం ఏమిటి, ఆ కొత్త సంవత్సరానికి మనం ఏం చెయ్యాలి, ఆ కొత్త సంవత్సరం చేయడానికి ఏమేం కావాలి. పెళ్లి చేయాలంటే మంగళసూత్రం కావాలి, చీర కావాలి, ముహూర్తం కావాలి, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కావాలి. ఇందులో ఒకరి దగ్గర కూడా పెళ్లి కాదు. అట్లాగే కొత్త సంవత్సరం మనకు ఆరంభంలో పంచాంగం చెప్పుకుంటాం అనేది ఒకటి ఉంది. అది కాకుండా అసలు కొత్త సంవత్సరం పండుగ ఎట్లా చేసుకుంటాం అనేది ఒకటి ఉంది. జనవరి నెల వస్తే ఏం చేస్తున్నారంటే కొత్త సంవత్సరం పండుగ అర్ధరాత్రి కూడా కేకలు పెట్టడం, గందరగోళాలు చేయటం, ఎగరటం, అది మన సాంప్రదాయం కాదు. మరి కొత్త సంవత్సరం రాబోయేదానికి ఒక విశేషం ఉంది. ఆ విశేషం ఏంటో తెలుసుకుందాం. మానవుడి జీవితంలో కష్టము, సుఖము, దుఃఖం, మరి ఆనందం. కష్టము, సుఖము, దుఃఖం, ఆనందం 4 ఉన్నాయి. ఆనందం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం, స్వీట్ పెడుతున్నాం. దుఃఖం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం, ఎవరు లేకుండా చాటు పోయి కూర్చొని ఏడుస్తున్నాం. మరి ఇట్లా రకరకాలు వస్తున్నాయి. దీనికి ఏంటి అంటే కొత్త సంవత్సరంలో మనకు ఒక ప్రసాదం అంటారు, పచ్చడి అంటున్నారు. పచ్చడి కాదు, ప్రసాదం, వేపపూత ప్రసాదం. ఆ వేపపూత ప్రసాదం ఎట్లా ఉంటుందంటే పులుపు, వగరు, చేదు, తీపి, ఇన్ని రకాలు వస్తున్నాయి. తీపేమో ఆనందం, వగరేమో అయిష్టత, పులుపేమో సరిగ పులుపు తింటే పర్వాలే, ఎక్కువ కొళ్ళు జల్లు అంటుంది. అంటే భయంకరం ఒకటి, ఆనందం ఒకటి, దుఃఖం ఒకటి, సుఖం ఒకటి. వీటన్నిటినీ గుర్తు చేయడం కోసమని చేదు, పులుపు, వగరు, తీపి ఇన్ని రకాలు తింటూ మనం పండగ చేసుకుంటున్నాం. ఈ పండగ ఎందుకు చేసుకుంటున్నాం అనేది తర్వాత చెప్పుకున్నాం. అయితే ముందుగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే మార్చి నెల 30వ తారీఖు సంవత్సరాల పండుగ వచ్చింది మనకు. మార్చి నెలాఖరులో. కాబట్టి ఈ నెలలోనే లాస్ట్గా మన లెక్క ప్రకారం సంవత్సరం ఆఖరి అయిందంటే మార్చి 30వ తారీఖుతో ఈ సంవత్సరం అయిపోతుంది. ఇదివరకు ఏం చేస్తున్నా, ఆ కొత్త సంవత్సరం ఆ జనవరి వస్తుంది, కొత్త సంవత్సరం 74 అయిపోయి 75 వస్తుంది. మనది అట్లా కాదు. కొత్త సంవత్సరం ఏంటంటే మార్చి నెలలో వస్తుంది, మార్చి 30తో అయిపోతుంది. కాబట్టి కొత్త సంవత్సరం కూడా దీంట్లో కలిసింది. అయితే దీంట్లో సమస్యలు కొద్దిగా ఉన్నాయి. అది సంవత్సరాల పండుగ రోజు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆనందంగా ఉంటే సమయంలో చెప్పకూడని ఇబ్బందులు మాత్రం చెప్పకూడదు.
అందుకోసమని నేను ముందుగా తెలియజేస్తున్నా, మీనరాశిలోకి 6 గ్రహాలు వస్తున్నాయి. మీనరాశిలోకి 6 గ్రహాలు వస్తున్నాయి. 6 గ్రహాలు ఎట్లా ఉన్నాయంటే కొన్నేమో 3 నెలలు ఉండే గ్రహాలు ఉన్నాయి, కొన్నేమో నెల రోజులు ఉండే గ్రహాలు ఉన్నాయి, కొన్ని గ్రహాలేమో నెల 15 రోజులు ఉన్నాయి, ఒక్కో గ్రహమేమో 3 సంవత్సరాలు ఉండే గ్రహం ఉంది, సంవత్సరం 10 నెలలు ఉండే గ్రహం, ఇట్లాంటి గ్రహాలు ఉన్నాయి. అయితే ఈ మీనరాశిలోకి వచ్చేటప్పటికి ప్రత్యేకమైన గ్రహాలు ఏమిటాయంటే సంవత్సరం 10 నెలలు ఉండే గ్రహం అవుతుంది, 2 సంవత్సరాలు 6 మాసాలు ఉండే గ్రహం అవుతుంది. రెండు కూడా నిప్పులు. అందుకోసమే కుంభమేళ అంటే కుంభంలో నుంచి శని మీనానికి రాబోతున్నాడు కాబట్టి మనం కుంభమేళ చేసుకున్నాం. ఇప్పుడు మీనరాశిలోకి 6 గ్రహాలు వస్తున్నాయి. అయితే నిన్నటిదాకా కుంభంలో వాళ్ళంతా చెప్పడానికి వెళ్ళినటువంటి నరక బాధలు అసలు ఇక వాళ్ళకి చెబితే తీరేది కాదు, చెప్పుకుంటే కూడా ఆవేదన పెరుగుతుంది. వాళ్ళు చెప్పుకున్న ఆవేదన పెరుగుతుంది, మనం చెప్పిన ఆవేదన పెరుగుతుంది. మనసులో కొంత ఉపశమనం కలిగిన తర్వాత కదిలిస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్కడైనా బాధ కలుగుతుంది. అటువంటి బాధలన్నీ తీరిపోయినాయి. రేపు 30వ తారీఖుతో మీనంలోకి శని వస్తున్నాడు, ధనాధిపతి శని. అయితే కొత్త గ్రహాలకి కొత్త మీన రాశికి కానీ మేషరాశికి కానీ మరి ఇట్లాంటి రాశులకి మళ్ళీ బ్యాడ్ టైం వస్తుంది. కాబట్టి ఈ గ్రహాల వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటనేది మనం చూసుకోవాలి. అయితే ఈ 2 గ్రహాలు ఎక్కువ కాలం ఉండే గ్రహాలే కాకుండా ఇప్పుడు 9 గ్రహాలు ఉన్నాయి. ఈ 9 గ్రహాల్లో కూడా శుభగ్రహాలు పాపగ్రహాలు ఉన్నాయి. పాపగ్రహాలేమో కష్టం తెప్పిస్తాయి, శుభగ్రహాలేమో ఆనందం సుఖం తెప్పిస్తాయి. శుభగ్రహాల కంటే పాపగ్రహాల బలం ఎక్కువగా ఉంది. అంటే 9 రాశులకు కూడా ఎట్లా పార్లమెంటు మెంబర్స్ అంతా కొంతమంది కలిస్తే ఒక ఆయన రాష్ట్రపతి, ఒక ఆయన ప్రధానమంత్రి, ఒక ఆయన రక్షణ మంత్రి, ఇట్లా రకరకాల మంత్రులు. ఈ పార్లమెంటు మెంబర్లు అందరూ కానీ వేరే బయట వాళ్ళు మాత్రం రావట్లేదు. లేకపోతే పార్లమెంటు మెంబర్ కావచ్చు, లేకపోతే రాజ్యసభ సభ్యులు కావచ్చు, వాళ్ళే అవుతారు. వీడి వాళ్ళకి మాత్రం అవకాశం లేదు. కాదు ఏదైనా గొప్ప వాళ్ళకి కనుక ఇచ్చేట్లయితే పదవి ఇచ్చిన తర్వాత ఎటు ఓటింగ్ కుదరకపోతే రాజ్యసభ సభ్యత్వాన్ని ఇస్తున్నారు. అటువంటి హోదా కలిగిన వాళ్ళకి ఇస్తున్నారు. ఇక్కడ విపరీతమైన హోదా వచ్చింది ఏంటంటే పాపగ్రహాల హోదా బాగా పెరిగింది. ఈ పాపగ్రహాల హోదా పెరగటం వల్ల వచ్చే ఇబ్బంది ఏమిటి? ఇంట్లో భార్యాభర్తకి, అత్త కోడలికి, తండ్రి కొడుక్కి. సరే ఇది ఇట్లా ఉంటే భార్యాభర్త ఇద్దరు కలిసి సక్రమంగా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి. తల్లిదండ్రులు కూడా చూసుకుంటారు. వీళ్ళు కాకుండా ఇంకో మొట్టుకాయ కనపడుతుంది. ఆ మొట్టుకాయ ఏంటంటే పెళ్ళయిన తర్వాత 4 పిల్లలు పుట్టిన తర్వాత ఈమెకి ఆంధ్రవిహయంతో వచ్చేప్పటికి ఈ మీద ఇష్టత లేక ఉద్యోగం చేసే చోట ఎక్కువ కాస్త కళకళలాడుతున్నాము జరుగుతుంది. ఆవిడ పట్టుకుంటాడు, ఈ మీద ధ్యాస పోతుంది. దానివల్ల చివరికి గట్టిగా మాట్లాడితే అసలు నువ్వు అక్కర్లేదు, ఉన్నా సరే ఊడిన ఒకటే ఈ విధమైన పరిస్థితి వచ్చి ఈ బాధ పుట్టింటి వాళ్ళు ఏం చేస్తామా, ఇంటికిరా ఇంకో పెళ్లి చేస్తాం. 2, 3 పిల్లలు పుట్టారు. ఆ తల్లిదండ్రులు ఆలోచించరా, చేసుకున్న 3 పిల్లలు ఆలోచించరా, వాళ్ళ బతుకేంటో ఆలోచించకుండా విడిపోయి ఒక కోర్టులో వేసుకొని డైవర్స్ తీసుకొని వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. మరి కన్న తల్లి చూసినట్టు సవితల్లి చూస్తుందా? చూడదు. కన్న తండ్రి చూసినట్టు వేరే వాడు చూస్తాడా? వాడు చూడు. తల్లి దగ్గర ఉన్న ఇబ్బంది, తండ్రి దగ్గర ఉన్న ఇబ్బంది. ఈ తల్లిదండ్రి కాకుండా అమ్మమ్మ తాతయ్య ఉంటారు, వాళ్ళెన్నాళ్ళు బతుకుతారు? వీళ్ళు పసిపిల్లలు ఏమైనా చచ్చిపోవచ్చు, 10 ఏళ్ళు ఇచ్చిన తర్వాత అయినా పోవచ్చు. వీళ్ళు అనాథ శరణాలయాలకు పోతున్నారు. సరే ఇంత జరిగిన తర్వాత ఆమె అందవిహం అయిపోయింది, అందగత్త కదా, మరి అంతా చక్కగా ఉంటుంది, డైరెక్షన్ బాగా ఇస్తుంది అనుకుని ఆమె దగ్గరికి పోతే ఈయన దగ్గర నుండి మొత్తం శుభ్రంగా అయిపోయిందాక ఇక ఏమీ లేదన్న తర్వాత నీ దారి నీది, నా దారి నాదే, ఆమె పోతుంది, ఉన్నామె పోతుంది, ఉంచుకున్నామె పోతుంది, భ్రష్టు పట్టడం జరుగుతుంది. ఇటువంటివన్నీ కూడా ఈ గ్రహాల టైంలో వచ్చేది ఖచ్చితంగా నిజం.
సరే అది అట్టా ఉంచి ఇవాళ ప్రభుత్వాలు ఉన్నాయి, మరి అధికార ప్రభుత్వం ఉంది. అధికార ప్రభుత్వం ఎట్లా ఉండాలంటే ఒకళ్ళతో ఒకళ్ళు సంపాదించుకొని ఏదైనా చేయాలి. ఎవడి పదవి వాడు చేసుకున్నా కూడా అందరూ కూర్చొని సమక్షంలో ఇది ఇట్లా చేద్దాం అనుకోకుండా ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు చేస్తాడు. నాకు చెప్పకుండా చేశాడు కాబట్టి ఇది చేయటానికి వీలేదు వీడంటాడు. ఈ రెండు చూసుకొని ప్రతిపక్షం ఏం చేస్తాడు, వీడిని ఎగుతాడు. ఇక జరుగుతుంది ఏంటంటే రాజ్య పరిపాలన చేయటమా, ప్రజల ఇబ్బందులు చూడటమా కాకుండా వీళ్ళల్లో వీళ్ళు అధికార పార్టీలు పోట్లాడుకోవటం, ప్రతిపక్షమేమో నిప్పు పెట్టడం, ఎగదొయ్యటం, ప్రజల బాధలు ఎక్కువైపోవటం ఇది జరుగుతుంది. ఇవి ఇట్లా ఉంచితే విదేశాలు కొన్ని తయారైనవి. అన్ని దేశాల్లో కంటే భారతదేశం బాగా పైకి వస్తుంది. మనని మించిపోతుంది, మనం తగ్గిపోతాం. కాబట్టి ఎట్లా ఉంటుందంటే మరి గయకు వెళ్తాం. గయకు వెళ్తే అర్ధరాత్రి రైలు దిగుతాయా పోబాకడి దొంగలు ఉంటారు. అంటే వీడు సంచి తల కింద పెట్టుకొని పడుకుంటాడు, చేత్తో పట్టుకొని పడుకుంటాడు. ఎవడో లాక్కుపోతాడు, ఎవరైనా చేత్తో పట్టుకొని పడుకుంటాడు. ఇద్దరు వస్తారు. ఒకడేమో బొట్టన వెళ్ళి అగ్గి పళ్ళు గీచి ముట్టిస్తాడు. చుర్రమనంగా సంచి వదిలిపెట్టి వెళ్ళేస్తాడు, వాడు మూటెత్తో పోతాడు. ఛార్జీలతో సహా ఉంటాం. గయలో జరిగినవి. ఇప్పుడు ఏమవుతుంది, ఇటేమో రాజ్యంలో ఇట నిలబడది, అటు వచ్చేవాడు ప్రతిపక్ష విదేశాలు వాళ్ళు చేయరు, ఇంకో ఛార్జ్ చేయిస్తారు. వాళ్ళేమో యుద్ధ సామాగ్రి వీడు అమ్ముకుంటాడు, వాడు వ్యయమైన యుద్ధం చేస్తాడు. సరే వాడు ఓ దేశం వాళ్ళకు సప్లై చేస్తే ఇంకో దేశం వేరే సప్లై చేస్తుంది. వీళ్ళు కొట్టుకొని వస్తారు. పైకొచ్చే ప్రభుత్వాలు రాకుండా నాశనమైపోవాలి. వాళ్ళు మాత్రం ఆయుధాలు అమ్ముకోవాలి, వాళ్ళు పైకి రావాలి. ఇటువంటి లక్షణాలు ఇవ్వాలి కదా, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు కూడా అవే జరగబోతున్నాయి, ఇంకా ఎక్కువ అవుతాయేమో. అది జరిగింది మధ్య ఏంటంటే రష్యా ఉక్రెయిన్ రెండూ ఒకటే దేశం, అన్నదమ్ముల్లాగా విడిపోయినారు. సరే వాళ్ళల్లో వాళ్ళ గొడవలు వచ్చినాయి. ఇంట్లో కుటుంబంలో గొడవలు ఓ పక్షాన్ని ఇంకో పక్షాన్ని ఇంకో తెలిసి విడదీయటం చేయాలా, కలపడం చేయాలా? అది చేయకుండా నేనున్నానని సప్లై చేశారు. వాళ్ళు కొట్టుకున్నారు. ఉక్రెయిన్ సర్వనాశనం చేశారు. చివరిగా దాన్ని వాళ్ళు తప్పుకున్నారు. రష్యా పైకి రాకుండా అణిగిపోవాలి, ఉక్రెయిన్ పనికి రాకుండా పోవాలి, మనం బాగుండాలి. అందరూ నాశనం అయిపోవాలి, మనం బాగుండాలి. ఇప్పుడు జరుగుతున్న సమస్య ఇది. ఎందువల్ల జరుగుతుంది? నేను ఎవరిని గురించి, ఏ రాజకీయ నాయకుల్ని గురించి, ప్రతిపక్షం గురించి, లేకపోతే పాలకపక్షం గురించి, మన దేశం గురించి, ఇతర దేశాల గురించి కాదు నేను చెబుతోంది. గ్రహాలు ఇట్లా చేస్తున్నాయి, ఎవరు స్వతంత్రంగా చేయట్లే. దాన్ని ఏం చెప్పాలంటే రాజపాపం పురోహిత. రాజు చేసిన పాపం నా బోటాలు అనుభవించాలి, నా బోటు వాడు చేసిన పాపం ప్రజలు అనుభవించాలి. కాబట్టి అందరం బాగుండటానికి ప్రతి వాళ్ళు కూడా 25 నుంచి 25, 26, 27 వరకు కూడా ప్రతి వాళ్ళ యొక్క జాతకం ఖచ్చితంగా చూపించుకోవాలి. ఇంతకుముందు నువ్వు ఇంద్రుడు చంద్రుడు చెబుతూ ఉంటారు, ఆనందంతో కొంత పైకి వస్తాడని చెబుతారు. బాగానే ఉంది, నేను కాదంటల్లా. ఈ ఆనందం ఏమవుతుందంటే చివరికి వచ్చేప్పటికి 60 సంవత్సరాలు బ్రహ్మాండంగా కొన్ని కోట్లు సంపాదించాడు. ఈ దెబ్బలో కోట్లు కాదు, కట్టుకుంటానికి 2 గుట్ట లేకుండా పోయినాడు ఉన్నాడు. అట్లాంటి పరిస్థితి వస్తుందేమో. లేనివాడు ఇప్పుడు దరిద్రుడే, ఉన్నవాడు పాడైపోకుండా ఉండాలి. ఉన్నవాడన్నా బాగుంటే అడుక్కునే వాడికన్నా హుడుగాత కూడా పెడతాడు. అందరూ లేని వాళ్ళైతే సన్యాసి రాసుకుంటే వస్తుంది, బూడిద రాలుతుంది. ఉన్నవాడు ఏమన్నా దయదలిస్తే బతకగలుగుతారు. అందరూ బాగుండాలి, బతకాలి అంటే రాజుల దగ్గర నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి, ఉద్యోగస్తుల దగ్గర నుంచి, చదువుకునే పిల్లల దగ్గర నుంచి ప్రతి వాళ్ళు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, మీ హస్తసాముద్రికం ద్వారా కానీ ముందు మీ జాతకాలు చూసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే
సంపాదించినంత 60 సంవత్సరాల పాటు సంపాదించింది మొత్తం పోయిన తర్వాత 60 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల దాకా ఉన్న ఓపిక 60 సంవత్సరాల తర్వాత ఉండదు, మొత్తం పోయింది. అప్పటికి సహనశక్తి చచ్చిపోయింది. మిగతా సహనశక్తి మొత్తం పోయినప్పటికీ 99 పోయి ఒక్క పాలే ఉంది. వాడు అన్నం నీళ్ళు అనుకొని వస్తాడు. ఆ పరిస్థితి రాకుండా ఉండటానికి చెబుతున్నా తప్పితే నా సొంతం కోసమో నేను బతకడం కోసమో నా దగ్గర జాతకం చెప్పించుకోవడం కోసం మాత్రం చెప్పటం లేదు. ఇది విమర్శకుల కోసం కాదు, మీ ఇష్టం. నేను మాత్రం ధర్మమైన పద్ధతుల్లో నేను చెప్పా ఇప్పటికీ, అర్థమైందా? అయితే నేను ఒకవేళ జాతకం చెప్పినా ధర్మం కోసం చెప్పానండి, అధర్మం కోసం చెప్పలేదంటే అన్నం తింటమ్మా అనుకుని మాత్రం నేను చెప్పను. అన్నం తినాలి, అన్నం తినకపోతే నోరు చచ్చిపోతుంది. కాబట్టి దానికి తగిన ఫీజు మాత్రం తీసుకొని నేను జ్యోతిష్యం మాత్రం చెబుతాను. కాబట్టి మీరు అవసరం ఉంటే, మీకు ఏదైనా సమస్యలు వస్తున్నాయి అనుకుంటే, కాదు ఏమీ రాకపోయినా సరే ముందుగా మార్చి 30 లోపల మీ జాతకాలు చూపించుకోండి. మీ దోషాలు ఏమన్నా ఉంటే దాన్ని తెలుసుకోండి, దాన్ని నివృత్తి చేసుకోండి. నేను ఇందా చెప్పే గయలో తల కింద మూట పెట్టుకొని 2 చేతులతో గట్టిగా పట్టుకొని పడుకుంటాడు. నా పక్కవాడే పడుకున్నాడు, నేను వెలుగుతో కళ్ళు తెచ్చి కూర్చున్నా. ఏం కూర్చో పడుకోవా అన్నాడు. పర్వాలేదు, ముళ్ళు సంచి పెట్టు కూర్చున్నా. వాడేమో పడుకున్నాడు, చూస్తున్నా. కటికలు వచ్చాడు, వాళ్ళు రౌడీ కత్తి చూపించారు, అగ్గిపుల్ల గీచారు, వేలు ముట్టించాడు. చుర్రు మంది వీళ్ళు లేచాడమ్మ. 2వ వాడు మూట తీసుకుపోయినాడు. ఈ లోపల కలిస్తే నన్ను పొడిచిపోయేవాడు. అటువంటి పరిస్థితులు రాబోతున్నాయి మనకు. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కాబట్టి ముందు చెడుని సంవత్సరాల పండుగ రోజు చెప్పకూడదు. ఎందుకంటే సంవత్సరాది రోజు శ్లోకం ఉంది, శ్రీకళ్యాణ గుణావహం. ఎప్పుడూ మనం సంతోషంగా శుభకార్యాలు జరగాలి. రిపుహరం, శత్రువులు లేకుండా ఉండాలి. శత్రువులు చచ్చిపోవాలి కాదు, శత్రువు అనేవాడు రాకుండా ఉండాలి మన దగ్గరికి. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం. దుస్వప్నాలు వస్తే మనం చచ్చిపోయినట్టు కాదు, వచ్చిందంటే 3 రోజుల దాకా మాత్రం చచ్చిపోయినంత బాధపడతాం, అన్నం నీళ్ళు అనుకుంటాం. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం. దుస్వప్నాలు రాకుండా పోవాలి. గంగా స్నాన విశేష పుణ్యఫలదం. ఇది చాలా విశేషమైంది. దానికి హరిశ్చంద్ర నాటకంలో పద్యం ఉంది. ఆ పద్యంలో వాడు చెప్పాడు, ఆ గంగ వచ్చిన శబ్దాన్ని వర్ణించాడు. మరి శివుడి నెట్టిన గంగ ఉంది, అది హరిద్వార్ ఉంది. హరిద్వార్ అంటే హరి యొక్క పాదాల దగ్గరికి వచ్చబడ్డది, అది గంగ. విష్ణు పాదోద్భవీం గంగాం అన్నారు. అటువంటి గంగ మన యందు ఉంది. అందులో ఈ సంవత్సరం కుంభమేళ స్నానం చేయాలి. ఈ కుంభమేళ స్నానం చేసిన ఫలితం మీరు పొందాలంటే శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం. అలహాబాదు త్రివేణి సంగమం కుంభమేళ. అది గంగా యమున సరస్వతి నదులు కలిసినటువంటి చోట స్నానం చేయాలి. అటువంటి స్నానం చేసిన ఫలితం పంచాంగ శ్రవణం వింటే వస్తుంది. గంగా స్నాన విశేష పుణ్యఫలదం. గోదాన తుల్యం రుణాం. దూడతో కూడిన గోవును దానం ఇచ్చినటువంటి ఫలితం వస్తుంది. మరి గోదాన తుల్యం రుణాం. అయితే ఈ చిన్న విషయం మాత్రం చెప్పాలది. ఎందుకంటే నవ్వు 400 నష్టం కాదు, ఆనందం, ఆరోగ్యం బాగుపడుతుంది. కాబట్టి చెబుతున్నా, గోవును దానం చేయాలంటే కూచిపోయే వాళ్ళు చెబుతారు, దూడతో కూడిన గోవును దానం చేస్తే పుణ్యం అన్నారు. ఇప్పుడు ఏదో గోవును దానం చేస్తున్నారంటే ఎవరిని విమర్శించటంలా, ఏదో మనం సంతోషంగా చెప్పుకుంటానికి ఎవరు కొంతమంది విమర్శిస్తున్నారు. విమర్శాత్మకమైనటువంటి లక్షణంలో అందరినీ మాత్రం అంటల్లా. అటువంటి చేసేవాళ్ళకి కొంచెం ఇబ్బంది కలగవచ్చు. గోదాన తుల్యం రుణాం. దూడతో కూడిన గోవును దానం.
ఇప్పుడు పుట్టిన పిల్లతో సహా కన్యాదానం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సరే, ఇది కాకుండా ఇంకోటి చెప్పాడు, గర్భిణితో ఉన్న పిల్లని దానం చేస్తేట మరి సాలగ్రామం సంపుటం బాక్స్ ఉంటుంది, దాంట్లో పెట్టి దానం చేసినట్టుట గర్భిణీ స్త్రీని దానం చేస్తే. మరి పుట్టిన పిల్లతో దానం చేసేనేమో దూడతో కూడిన గోవును దానం చేసినట్టు అంటున్నారు. కడుపుతో ఉన్నటువంటి పిల్లని కన్యాదానం చేస్తే సాలగ్రామం సంపుటంలో పెట్టి దానం చేసిన అది ఎంతో పుణ్యం, ఇదంతకంటే ఎక్కువ పుణ్యం అంటున్నాడు. ఇవి పుణ్యమా పాపం అనేది మీరు ఆలోచించాల్సిందే. ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళు ఎట్లాంటి పిల్లని చేసుకోవాలి అనేది అందరూ ఆలోచించుకుంటారు. మరి పిల్లని గల్లా తల్లిని చేసుకోవాలా, గర్భిణితో ఉన్న పిల్లని కన్యాదానం చేయాలా అనేటువంటి పరిస్థితులు మనకు వస్తున్నాయి. అటువంటి పరిస్థితులు రాకుండా పోవాలంటే గోదాన తుల్యం రుణం, గంగా స్నానం అయిపోయింది, గోదానం చేసిన ఫలితం రావాలి. దూడతో కూడా దానం చేసిన ఫలితం వస్తే పెళ్ళిళ్ళుగా ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ పెళ్ళిళ్ళైతే ఇతర సమస్యలు వస్తున్నాయి. కన్న తల్లిదండ్రులు బతికి ఉండగా చచ్చిపోయిన వాళ్ళు అవుతున్నారు. పొరపాట్లు జరగటం వల్ల, పిల్లలు తొందరపాట్ల వల్ల జరుగుతున్నాయి. కాబట్టి అటువంటివి జరగకుండా శుభంగా ఫస్టే పెళ్ళి అయ్యేటట్టుగా ఉండటం కోసమని గోదాన తుల్యం రుణం, అటువంటివి జరగకుండా ఉండటం కోసం చెప్పారు. గోదాన తుల్యం రుణం. ఆయుర్వృద్ధిదముత్తమం, ఆయుష్ పెరుగుతుంది. సంతాన సంపత్ప్రదం, అట్లాంటి పిల్లలు చెబుతూనే గర్భిణీ స్త్రీని పిల్లలు పుట్టిన పిల్లని దానం చేసిన దానికంటే సంతాన సంపత్ప్రదం, మంచి సంతానం కలిగి కీర్తి తెచ్చే పిల్లలు, కీర్తి తెచ్చే కన్యాదానం. ఎవై సూర్యమండల పర్యంతం, ఎవరనగా గోధుమలాగా ఉంటాయి మనం బార్లీ గింజలు, సూర్యమండల ఎత్తు ఆ ఎవరు పోస్తే అన్ని సంవత్సరాలు స్వర్గానికి పోతారట పిల్లని కన్యాదానం చేస్తే. అటువంటి కన్యాదానం చేయాలంటే ఇటువంటి సంగతులు చెప్పకపోతే, ఇటువంటి చేస్తే మీకు మంచి పిల్లలు పడతారు. కాబట్టి ఇటువంటి దోషాలు ఉండేవాళ్ళు రాకుండా ఉంటారు. కాబట్టి సంవత్సరాది పండుగ రోజున గంగా స్నాన పుణ్యం, గోదాన పుణ్యం, కన్యాదాన పుణ్యం ఏది సూర్యమండలం వచ్చి రాసి నువ్వులు కానీ ఎవరు కానీ పోస్తే అంత పుణ్యం వస్తుంది. గోదాన తుల్యం రుణం. ఆయుర్వృద్ధిదముత్తమం, ఆయుష్ పెరుగుతుంది, మంచి సంతానం కలుగుతారు. సంతాన సంపత్ప్రదం. నానాశాస్త్ర సుసాధనం, ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. ఇన్ని శాస్త్రాలు తేలిగ్గా చదివిన పుణ్యం వస్తుందిట. నానాశాస్త్ర సుసాధనం. సముచితము పంచాంగమాకర్ణ్యత, ఎంతో మంచి జరుగుతుందని పంచాంగ శ్రవణంలో చెప్పారు. ఇంత వివరంగా ఇన్ని బాధలు కలిగే మాటలు ఆ రోజుని చెప్పకూడదు, చెప్పను. నేను మంచే చెప్పదలుచుకున్నాను. అందుకంటే చెడుగా ఉన్నప్పుడు చెడు కంటే మంచి తెలుసుకోవడం మంచిది కాబట్టి ముందుగా చెబుతున్నాను. ఈ సంవత్సరాది పండుగ లోపల మీ జాతకం చూపించుకోండి. సంవత్సరాది నక్కి పంచాంగ శ్రవణం జరుగుతుంది, అది కూడా వినండి. ఆ వేపూత ప్రసాదం తీసుకోండి. సూర్యోదయం కాగానే పంచాంగ శ్రవణం. మరి ఎవరో ఇదివరకు కొంతమంది పెద్ద పెద్ద కంపెనీలు వేశారని చెప్పింది. మరి ఎవరు వేస్తారో పొద్దున్నే ఎవరు వదులుతారో మరి సంవత్సరాది పండుగ రోజు మీరంతా వినటానికి అవకాశం వస్తుందో, మరి నేను చెప్పగలుగుతానో, చెప్పే పరిస్థితి వస్తుందో, అదంతా దైవలీల. అది భగవంతుడికి వదిలేద్దాం. ఇంతవరకు ఇది స్వస్తి. దీన్ని ప్రతి రాశికి కూడా కలపమని కోరుతూ ఉన్నాను. తప్పకుండా స్వస్తి.